మీరు గణేష్ మండపాలు విషయంలో కూడా చాలా ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఓన్లీ మహిళలతోటే గణేష్ మండపాలు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఆ 2 చెప్పండి. ఉన్నాయండి. గణేష్ ఇది అనేది ఐ ఆల్వేస్ ఎంజాయ్. మనకి లైక్ హైదరాబాద్ లో గణేష్ బాగా ఎక్కువ. మండపాలు ఇవన్నీ అదొక కల్చర్ మనకి. అవును. అంటే మళ్ళీ మీరు ముంబైలో బీజేపీలో ఉన్నారు ఇంకా. ముంబైలో హైదరాబాద్ చిన్నప్పటి నుంచి అదే. మనం గణేష్ ఓ. మండపాలు అవన్నీ ఈవెన్ మేము పంజగుట్ట కాలనీలో ఉన్నప్పుడు కూడా గణేష్ మండపం సరదాగా మేము చిన్నపిల్లప్పుడు కూడా చేసుకునే వాళ్ళము. ఓహోహో. ఇట్స్ డిఫరెంట్ కల్చర్. ముంబైలో హైదరాబాద్ లో ఉంటది గణేష్ అవును. ఎక్కువ. ఫెస్టివల్ అప్పుడు అవును. యూత్ ఫెస్టివల్ లాగా అది. అవును. సో నాకేంటంటే ఆ చిన్నప్పటి నుంచి అది కొంచెం ఇష్టమైన పండుగ అది నాకు. సో ఆ టైంలో ఇప్పుడు మా యూత్ ఇలా వచ్చినప్పుడు నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు, మీరే వస్తారంటే మహిళలు ఎవరు రారు, యూత్ లో మహిళలు కూడా ఉంటారు కదా అవును. అని అంటే వాళ్ళు ఏమో అక్క మాకు తెలియదు అంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఎంకరేజ్ చేయండి, ఎందుకు ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ ఉండకూడదు, మీకు తెలిసైనా తెలియకపోయినా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, వాళ్ళు చేస్తామంటే అంటే నేను అప్పుడు కొన్ని మండపాలకు తిరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్ ఊరికి అడిగాను నేను, ఏమ్మా మీరు పెట్టుకోవాలని మీకు అనిపించదు ఎప్పుడు అంటే పెడదాం అనుకున్నాం అక్క, కాకపోతే మాకు ఎవరు వీళ్ళు హెల్ప్ చేయరు, వీళ్ళే చేసుకునేటప్పటికి అవుతుందంటే మీరు పెట్టండి కొంతమంది, నేను ఐల్ సీ వాట్ ఐ కెన్ డూ అన్నా. సో ఆ దీంతో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే బాగా పెట్టారు, లేడీస్ బాగా పెట్టారు అసలు. ఆహా. ఐ వాజ్ వెరీ హ్యాపీ. Okay. అంటే దట్ ఈస్ వాట్ ఐ వాంట్ కదా. అవును. విమెన్ షుడ్ ఫీల్ ఏదో ఒక దాంట్లో, చదువులో కానివ్వండి ఇలాంటి యాక్టివిటీ దేంట్లో అయినా విమెన్ మేం తక్కువ కాదు ఎవరికి అని వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో అవి తీర్చుకోగలగడమే అవును. కదా. అవును. దట్ ఈస్ వాట్ ఈస్ ఎంపవరింగ్ పీపుల్. అవును. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వీ కుడ్ డూ దట్. ఓకే. అది యాక్చువల్లీ అప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా చాలా అంటే జూబ్లీ హిల్స్ లో దట్ వాజ్ చేంజ్ అనమాట కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద సిటీ. జూబ్లీ హిల్స్ లోనే కనిపించింది ఎక్కువ. మహిళలు పెట్టడం ఓకే. అట్లా. ఓకే. సో అప్పుడు చాలా మంది అప్పుడు అడిగారు ఎవరు ఇచ్చారు మీకు ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు చాలా మంది పద్మక్క చెప్పారు, పద్మక్క చెప్తే పెట్టాము ఇట్లా అని చెప్పి చెప్పారు అనమాట. అట్లా చాలా మందికి తెలుసు.